మత్తయి సువార్త 13వ అధ్యాయము. నేను నర్సంపేట్ చర్చ్లో దీన్ని ప్రారంభించిన ఇవాళ ఉదయము. దీన్ని నేను ఈరోజు చెప్పాలనే ప్రేరేపణ కలిగిన నాకు దేవుని ఒక పరిశుద్ధాత్మ ఏం బోధించాలి అని నేను ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు నా హృదయంలో ప్రేరేపణ ఇచ్చాడు దీని మీద చెప్పమని. ఇది ప్రవక్త బ్రెన్హమ్ గారు ఎక్కడ చెప్పాడంటే ఈ మెసేజ్ని భేదమైన విత్తనం అనే పేరుతో చెప్పాడు. సీడ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ, సీడ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ, భేదమైన విత్తనం. ఆ మెసేజ్ను నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు సమయానికి, సందర్భంకి సరిపోయే వర్తమానం. ఇప్పుడు ఈ కాలంలో నేను ఓన్లీ మన సంఘం గురించి మాట్లాడతలే, ఈ కాలంలో, ఈ కాలానికి, సమయానికి, సందర్భానికి సరిపోయే వర్తమానం. మరి ఇది ప్రతి సంఘంలో జరుగుతుంది, ప్రతి కాలంలో జరుగుతుందని ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు చెప్పే మెసేజ్ నేను అందుకే మిమ్మల్ని ఎప్పుడూ ఒకటి ఎంకరేజ్ చేస్తూ ఉంటా, మీరు ప్రవక్త వర్తమానాలు చదవండి. దయచేసి ప్రవక్త వర్తమానాలు చదవండి, ప్రవక్త వర్తమానాలు వినండి. మీరు చదవనంతసేపు, విననంతసేపు మీరు మోసపోవడం చాలా సులువైపోతుంది. అది ఈజీగా మోసపోతారు మీరు. ప్రవక్త వర్తమానం చదివినప్పుడు, విన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ ప్రవక్తలో నుండి మాట్లాడాడు కాబట్టి ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. ఆత్మ అది కూడా మెసేజే, అది కూడా ఒక మెసేజ్. అది ఆత్మ ప్రవక్త ద్వారా, పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? ఆమోసు 3:7 ప్రకారంగా దేవుడి వాక్యం ప్రవక్త దగ్గరకు వస్తుంది. కరెక్టేనా? సో ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ప్రవక్త వర్తమానాన్ని వినాలి మనం. ఎందుకంటే అది ఒరిజినల్ వాయిస్. ప్రవక్త వర్తమానం ఏంటి చెప్పండి? ఒరిజినల్ వాయిస్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి వచ్చిన అసలైన సిసలైన స్వరమై ఉన్నది. మరి 5 రకాల పరిచర్లు ఏంటిది? 5 రకాల పరిచర్లు ప్రతిధ్వని. ఒరిజినల్ వాయిస్నే మళ్ళీ రిపీట్ చేస్తారు. ఒరిజినల్ వాయిస్నే, అసలైన స్వరాన్నే, 7వ దూత స్వరాన్నే, ప్రవక్త స్వరాన్నే రిపీట్ చేస్తారు వీళ్ళు. అనేది అర్థమైందా? అందుకే మీరు ఒరిజినల్ వాయిస్ వినాలి. ఒరిజినల్ వాయిస్ వినకపోతే మీరు ఖచ్చితంగా మోసపోతారు. ఇప్పుడు ఒక గాలి వచ్చింది, కొందరు మోసపోయారు. అఫ్కోర్స్ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ప్రవక్త చెప్పాడు, బైబిల్ చెప్తున్నది. అలానే నెక్స్ట్ ఇంకో గాలి వస్తుంది. రాదని కాదు బాబు, ఇది అయిపోయింది కదా అమ్మయ్య అనుకోకండి. ఇంకా మరో గాలి వస్తుంది, మరో గాలి పోదా, మరో తప్పుడు పోదా. అదేం చేస్తుంది? గాలి విసిరెను మరియు వరదలు వచ్చి నీరు దానిని కొట్టినది. దాని యొక్క ఇల్లు ఇసుక పైన కట్టబడి ఉన్నందున అది కూలిపోయింది. అది బండపైన కట్టబడిన ఇల్లుకి ఎంత గాలి వచ్చి కొట్టినా అది కూలిపోదు. ఎందుకంటే బండ ప్రత్యక్షత. ఇక్కడ ఇల్లు ఎవరంటే విశ్వాసి, ప్రత్యక్షత పొందుకున్న విశ్వాసి, ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి. ఇల్లు మనం. ప్రత్యక్షత పైన కట్టబడిన వాడికి ఎన్ని ఇలాంటి బోధలు వచ్చినా, ఇలాంటి గాలి బోధలు, ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు, అవేవి అతన్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే అతను ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. అతను 70 మంది శిష్యులు వెళ్ళిపోయేటప్పుడు 11 మంది కూడా వెళ్ళిపోవాలి. అసలు ఆ 12 మంది కూడా వెళ్ళిపోవాలా? 70 మందికి 12 మందికి తేడా, 11 మందికి తేడా ఏంటి చెప్పండి? ప్రత్యక్షత. 70 మంది దగ్గర ప్రత్యక్షత లేదు. వాళ్ళు శిష్యులే. యేసు వాళ్ళను పిలిచాడు, వాళ్ళను దయ్యాలను ఎలగొట్టి అధికారం ఇచ్చాడు, రోగులను బాగు చేసి అధికారం ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళారు, రోగులను బాగు చేశాడు, దయ్యాలను ఎలగొట్టారు, స్వస్థతలు చేశారు. కానీ వాళ్ళు ప్రత్యక్షత లేదు వాళ్ళకు. కానీ 11 మంది ఎవరు? ప్రత్యక్షత కలిగిన వాళ్ళు. అందుకు కారణం వాళ్ళు ఏర్పరచబడ్డారు. వాళ్ళు ప్రత్యక్షత అనేది ఎవరికి ఇవ్వబడుతుంది అంటే ఏర్పరచబడిన వారికి మాత్రమే. బయలుపాటు అనేది ఎవరికి ఇవ్వబడుతుంది అంటే ఏర్పరచబడిన వాళ్ళకు మాత్రమే.